పంతులు గారు నా బిడ్డకి కళ్యాణితో బ్రహ్మముడేయడం ఏమో గాని ఇక్కడ వీళ్ళకి ముడిపడ్డట్టుండది. మీరు పదండమ్మా. పద. ఎంత అందంగా ఉన్నావు కళ్యాణి. నీకు నా దిష్టే తగిలేటట్టుంది. ఎందుకుండదు? లక్షల విలువైన బంగారం ఒంటి మీద ఉంటే లక్షణంగానే కనిపిస్తుంది. కళ్యాణియే కాదు, నా తమ్ముడు ఇంకా అందంగా ఉన్నాడత్తయ్య. మీ పిల్లకి ఏం తీసిపోడు. బాగా చెప్పుండవు పల్లవి. నా కొడుకేమి బంగారం గదో. అవునవును, నల్ల బంగారమైనా బంగారు బాతుని ఎరేసి మరీ వల్లో వేసుకున్నాడు. అయినా ఈ కళ్యాణికి వీడేలా నచ్చాడు. అంతేలే, గంతకు తగ్గ బొంత. నిజమే మణిమ్మ, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. నాన్నమ్మకి కళ్ళజోడు తెప్పించాలి. నేను సిద్ధు కదా చూడముచ్చటగా ఉండేది. దమయంతి, కళ్యాణికి సిద్ధుకి దిష్టిది. అమ్మా, నేనా? అవును, నువ్వే. మేనత్తవి కదా, నువ్వే తీయాలి. బాజీ, అమ్మా గుమ్మడికాయ తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా. తీసుకో దమయంతి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ముఖ్యంగా నా దిష్టి తగిలి ఈ నిశ్చితార్థం జరగకూడదు. 1 కోటి రూపాయలు ఎవ్వరికి పోకూడదు. ఇది ఎక్కిలిగా నవ్వుతా ఉండదంటే మనసులో తిట్టుకుంటా ఉన్నట్టు గదు. ఇంక తిప్పింది సాల్లెమ్మా. ప్రేమ బాగా ఎక్కువైపోయినట్టుండదే. బాజీ, అమ్మా బయటికి తీసుకెళ్ళి మనుషులు తిరిగిన ప్రదేశంలో పడే. అలాగేనమ్మా. ముందు దేవుడికి దండం పెట్టుకోండి. కళ్యాణి, దేవుడికి దండం పెట్టుకో. కళ్యాణి, పైకి లే. దేవుడికి దండం పెట్టుకోమంటే ఏంటిది? కష్టసుఖాల్లో మన వెంట ఉండి మనకి ధైర్యాన్నిచ్చేవాడే కదమ్మా దేవుడంటే. నాకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నాకు ఏ దేవుడు తోడు లేడు, నువ్వు తప్ప. నీ కడుపున పుట్టకపోయినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నావు. అందుకే నాకు ఆ దేవుడి కంటే నువ్వే ఎక్కువ. తాతయ్య నాన్నమ్మల ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లక్షణంగా పెళ్లి చేసుకుని ఏడాది తిరిగేలోపు పండంటి వారసుని నా చేతిలో పెడితే ఓడితో జీవితాంతం కాలక్షేపం చేసుకుంటా.
ఏమంటావు కోడల పిల్ల? ముందు పెళ్ళైతే అవ్వనే బత్తా. ఎంతమంది సోర్పడకలు అడ్డం వచ్చినా ఈ పెళ్ళి ఆగదులే దమయంతి. ఇది కావాలని నన్నే అంటుంది. సిద్ధు, కళ్యాణి, పదండి, మండపం దగ్గరికి పదండి, పూజకి వెళ్ళైంది. రండి. सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु శ్రీమన్మహాగణాధిపతయే నమః. అమ్మా, ముందుగా ఇద్దరు గణపతి పూజ చేయండి. ఇదిగో అక్షంతలు తీసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः క్షీరసాదనం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం సర్వే దేవతాభ్యో నమో నమః. అమ్మా, నిశ్చితార్థ పొంగరాలు తీసుకురండి, వాటికి పూజ చేయాలి. అనుపమ, ఎక్కడున్నాయి? నా గదిలోనే ఉన్నాయమ్మా, తీసుకొస్తాను. ఇదిగోండి పంతులు గారు. అమ్మా, దీంట్లో ఒక ఉంగరమే ఉందేంటి? సరిగ్గా చూడండి పంతులు గారు, రెండు ఉండాలి. లేదమ్మా, ఇప్పుడే కదా బాక్స్ ఓపెన్ చేశాను, కింద పట్టానికి కూడా ఆస్కారం లేదు. ఏమనుపమా, ఉంగరం కనిపించకపోవడం ఏమిటి? కళ్యాణి, నువ్వేవైనా తీసావా? అమ్మా, నేనెందుకు తీస్తాను? అసలు నువ్వు ఉంగరాలు ఎక్కడ పెట్టావో కూడా నాకు తెలీదు. అసలు నీ గదిలోకి వచ్చి ఎవరు తీస్తారనుపమా? నిజంగా ఎవరైనా దొంగతనం చేస్తే రెండో ఉంగరం కూడా తీసుకెళ్లేవాళ్ళు కదా. అవును తాతయ్య, మీరన్నదే నిజం. ఖచ్చితంగా ఇది దొంగల పని అయితే కాదు, ఎవరో కావాలని దాచిపెట్టినట్టున్నారు. అసలు ఈ కళ్యాణి జాతకం ఏంటో కాని ఒక్కటి అవంతరం లేకుండా సవ్యంగా జరగడమే లేదు. ఎందాక చీర కలిపోయింది, ఇప్పుడు నిశ్చితార్థ ఉంగరమే పోయింది. దమయంత అన్నట్టు ఈ పిల్ల కాలు మంచిదా కాదా? ఇప్పుడే ఇన్ని జరగతా ఉన్నాయంటే రేపెళ్ళైతే ఇంకెన్ని జరుగుతాయో. కళ్యాణి, ఇంకా ఆటలొద్దు. గదిలోకి నువ్వు తప్ప అంత ధైర్యంగా ఎవ్వరూ రారు, కాబట్టి నువ్వే తీసుంటావు. ముహూర్తం దాటకముందే ఇచ్చేయి. కళ్యాణి,
అనుపమ అంటుంది నిజమేనా? చనిపోయిన మా అమ్మ మీద ప్రాణంగా నేను ప్రేమించి అనుపమమ్మ మీద ఒట్టునానమ్మా. నేను తీయలేదు. బొట్టు వేసే వాళ్ళని నమ్మకూడదంటారు కళ్యాణి. కన్న తల్లి మీద, కన్న తల్లి ప్రేమ మీద ఒట్టేసి ఎవరు అబద్ధం చెప్పరు. కళ్యాణి నేను నమ్ముతున్నాను. బాగా చెప్పావు వియ్యపురాలా. కళ్యాణి మీద నీకు గట్టి నమ్మకం ఉండాది. ఎవరూ తీయకపోతే ఉంగరాలకి రెక్కలొచ్చి ఎగిరిపోయి ఉంటాయమ్మా. రెక్కలొచ్చి కాదే, లెక్క మన చేతికి రాకుండా చేయడానికి ఎవరో చేసుండాలా. అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. అమ్మా నువ్వేం కంగారు పడుకో. ఎవరికి వాళ్ళు మేము ఉంగరం తీయలేదు అంటే వదిలేస్తామా? పట్టుకుని తీరుతాను. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి పోనివ్వకండి. వాళ్ళు వీళ్ళని తేడా లేదు. అందరినీ చెక్ చేయండి. వెళ్ళండి. అలాగే సార్. ఇప్పుడు దొరికిపోతే ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. నువ్వే తీసావా? అవును. పడే పక్కకి. సంపద, అయ్యో ఓకే. ఆ చెమట్లేంటి? మేబీ ఎక్కువసేపు నించొని ఉండటం వల్ల అనుకుంటా అండి. అందుకే అనుకుంటాను. పద రెస్ట్ తీసుకుందు కానీ. కమ్. ఏమండి అక్కడ చూడండి. అమ్మా ఉంగరం దొరికింది. సంపద కనిపించింది. ఇదే శౌర్య. మాకెవ్వరికీ కనిపించింది, సంపదకలా కనిపించింది. ముహూర్తం దాటిపోతుందనే తొందరలో నా మనవడు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అందరి దగ్గర వెతికించాడు. ఏమనుకోకండి, క్షమించండి. పంతులు గారు తీసుకోండి. కూర్చోండమ్మా. కూర్చోరా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం సర్వే దేవతాభ్యో నమో నమః. ఉంగరం దొరక్కపోయింటే బాగుండేది. ఇంకా నిశ్చితార్థం ఆగిపోతుందన్న నమ్మకం పోయింది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. అమ్మా ఉంగరాల పూజ అయిపోయింది. ఇక దండలు మార్చుకుని ఉంగరాలు మార్చుకుంటే సరిపోతుంది. ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. ఉంగరాలు మార్చుకుంటే లగ్గమైనట్టే కదూ? అవునమ్మా.
లగ్గం అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే కదూ. అవునమ్మా. ఇన్నావు కదా అయ్యప్రాలా, సగం పెళ్లి అయినట్టేనంట. ఏదైనా సూటిగా మాట్లాడు మణమ్మా. అక్కడే నువ్వు నాకు నచ్చుతావు అయ్యప్రాలా. కట్నం కిందిస్తానన్న ₹1,00,00,000 లగ్గానికి ముందే ఇచ్చేస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటోళ్ళా. ఇంకా ఆపేదానికి కూడా ఎవ్వరూ ఉండరు. ఇంకా అడగలేదేమిటా అనుకుంటున్నాను. నీ గురించి తెలిసే నేను నిన్ననే దస్తావేజులు సిద్ధం చేశాను. అవునా, ఇచ్చే మరి. మీ దగ్గరనే ఉంటే ఉంగరం గాని రాకుండా పోయినట్టు పోతాది. నా దగ్గరైతే భద్రంగా ఉంటాది. ఇదా చిన్నమ్మ అడగడానికి సమయం? ఉదయం అడిగినా, నిశ్చితార్థం అయ్యాక అడిగినా ఇచ్చేవాళ్ళం కదా. ఇలా కార్యక్రమాన్ని మధ్యలో ఆపి అడగడం. అనుపమా, అడిగింది కదా, ఇంకా మాటలెందుకు? నా గదిలో ఉన్నాయి, తెచ్చివు. ఆస్తి కూడా ఇచ్చేస్తున్నారు. ఇక నాకు సిద్ధు దూరమైనట్టేనా? సిద్ధు తనకి ఉంగరం తొడిగేస్తాడా? లేదు, ఏదో ఒకటి చేయాలి. అనుపమా, అనుపమా, అమ్మా, అనుపమా, అమ్మా, అనుపమా, 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 అమ్మా, ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా, కాలు జారింది. వామ్మో, వాయ్యో, అయ్యో 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 అయ్యో. అయ్యో 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 అయ్యో. అయ్యో, ఆస్తి నా చేతికి రాకుండా చేసుండవు. ఇదంతా పథకం ప్రకారమే చేసుండవు కదా అనుపమా. ఆస్తి నాకివ్వడం నీకు కూడా ఇష్టం లేనట్టుండది. అది కాదు చిన్నమ్మా, కాలు జారింది, అనుకోకుండా అలా జరిగిపోయింది.
కాకమ్మ కబురు చెప్పాక అయినా కట్నం ఇస్తే సుఖపడేది నీ కూతురే కదూ. తర్వాత మహారాణిలా అనుభవిస్తుళ్ళా. మడెమ్మా, నువ్వు అడిగితే నేను ₹1 ఇస్తాననలేదు. నా మనవరాలికి స్త్రీధనంగా నేను ఇస్తాను. డబ్బు కోసం కూతురు పెళ్లి ఆపుకునేది కాదు అనుపమ. తనకు ఆస్తి కన్నా కూతురు ఆనందమే ముఖ్యం. ఏం చేస్తారో చెయ్యండి. ఇచ్చిన మాట ప్రకారం కట్నం నా చేతిలో పెట్టండి, అప్పుడే లగ్గం అయ్యేది.